Everyone, it's my birthday. చెప్పండ్రా హ్యాపీ బర్త్డే టు ఇక్కడ నేను ఫుడ్ అయితే ఫుల్గా తినేస్తున్నాను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఇక్కడ దేవుడికి అయితే మొక్కేస్తున్నాం. ఇప్పుడు ఇది ఆ రోజు నేను చేసిన హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట. నేనైతే ఫుల్ బ్లాగ్ షూట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కూడా ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇంకా ఇప్పుడే అచ్యుతాపురం అయితే క్రాస్ చేసాం. ఇంకా స్వీటీ, హియాన్ష్, నేను, నెక్స్ట్ అఖిల్ అనమాట. మేము ఎలా వెళ్తున్నాం. ఇంకా అక్కడి నుంచి అమ్మ డాడీ వాళ్ళు కూడా అక్కడ యాడ్ అవుతారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళు కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే వచ్చాం, వాళ్ళు కూడా వచ్చేసారు అక్కడికి. ఇంకా కొంచెం లగేజ్ ఉంటే అదైతే బ్యాక్ సైడ్ అయితే పెట్టించేస్తున్నాం. ఇంకా హియాన్ష్ చూస్తున్నారు. వీళ్ళందరూ బయట దిగేసారు, వాడి దిగేద్దాం అని చెప్పి డోర్ అయితే క్లోజ్ చేస్తుందాలి అని చెప్పి అక్కడ నుంచొని అయితే చూస్తున్నారు. ఇంకా మా అమ్మ కూడా వస్తుంది అనమాట. ఇంకా లగేజ్ మొత్తం అంతా అయితే దాంట్లోకి అయితే ఎక్కించేసి మళ్ళీ మేము అంతా కలిసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్వీట్ వచ్చేసి అప్పటిదాకా నా దగ్గర అయితే కూర్చుంది. ఇంకా మా అమ్మ వచ్చేసరికి అయితే ఇంకా అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వీళ్ళంతా ఇంకా ఇలా సెట్ అయిపోయారు. మా హియాన్ష్ మాత్రం బ్యాక్ సైడ్ ఉన్నాడంట. వాడు నా దగ్గరికి వచ్చేస్తాను అంటున్నాడు. అప్పటి వరకు బ్యాక్ సైడ్ ఉన్నాడు, వాడు నా దగ్గరికి వస్తున్నాడు. స్వీటీ అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ హియాన్ష్ ప్రాబ్లం ఏంటంటే మా అమ్మ చూస్తుందంట, వాడి కాస్త చూడొద్దంట, అందుకనే అరుస్తున్నాడు. ఇంకా హైవే మీదకి అయితే వచ్చేసాం. ఇంకా యలమంచిల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే తలుపులం లోలోకి అయితే వెళ్తున్నాం. ఇంక ఇక్కడ తుని దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది కదా, అక్కడ అనమాట ఇది. ఇంకా మ్యాక్సిమం దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా నా బర్త్డేకి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అలా ఆలోచించి ఇంకెందుకు ఎప్పుడు కూడా వైజాగ్ లేదే కదా అని అమ్మ వాళ్ళు అన్నారు. ఇంకా తలుపులం లోలోకి తీసుకెళ్దాం రండి అంటే ఇంకా మేము కూడా అయితే సరదాగా ఉంటుంది కదా అని చెప్పి అక్కడికి అయితే వెళ్దాం అని చెప్పి వెళ్ళాం. ఇక్కడ పక్కన అయితే ఇవి అవి ఏంటంటారు వాటి పేరు, పనస్తొళ్ళు అక్కడ అమ్ముతున్నారు. చూసారా, పెద్ద పెద్ద పనసకాయలు అటు ఉన్నాయి. పనస్తొళ్ళు అయితే అమ్ముతున్నారు అక్కడ టోల్ గేట్ దగ్గర. మా అఖిల్ ఇక్కడ ఏమంటున్నాడంటే కేక్ తీసుకోలేదు అత్త అని చెప్తాడు అనమాట. కేక్ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాం అలాగని. కానీ వాడు చెప్పాడు, కానీ అక్కడ ఎక్కడ చూసాం దగ్గరలో అయితే మాకైతే కేక్ దొరకలేదు. ఇంకా అక్కడ కేక్ కటింగ్ చేసుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. క్లైమేట్ చూడండి చాలా బాగుంది, భలే ఉంది క్లైమేట్ అయితే. ఆ వ్యూ పాయింట్ తీయమని చెప్పాడు అఖిల్, కాబట్టి అలా షూట్ చేశాను. ఇంకా హియాన్ష్ అన్ని లాగుతున్నాడు ఇక్కడ తీసుకొని అయితే ముందున. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఆ ఏరియా అనమాట అది. అక్కడ వాళ్ళంతా వచ్చి కార్ అయితే ఆపేస్తున్నారు. ఇదే ఆర్చ్. ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. వీళ్ళు అక్కడ కుకింగ్ చేస్తారంట, కాబట్టి కుకింగ్ చేయించుకుంటారేమో అని చెప్పి ఆపుతున్నారు. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళైతే చేసి పెడతారు. కానీ అక్కడ మా అమ్మ ఉంది కదా, మా అమ్మ చేస్తుంది కాబట్టి మేమైతే ఎవరికి చెప్పలేదు, మేమే వెళ్ళిపోయాం. మమ్మల్ని తల్లి నేను అద్దలా కనిపిస్తున్నావా? అంటే కార్ అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారన్నా. కానీ చాలా రష్గా ఉంది, చాలా మారిపోయింది ఇప్పుడు. వైన్ షాప్ అంటే మరి ఇక్కడ మెయిన్ ఉండవలసింది అది కదా. బుకింగ్ అయిపోయిందండి అప్పుడే.
ఇంకా ఇక్కడ డాడీ అమ్మ వాళ్ళు అయితే అవన్నీ మోసుకొస్తున్నారు. కుకింగ్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇంటి దగ్గర నుంచి అయితే అన్నీ తీసుకొస్తుంది. ఇంక మ్యాక్సిమం ఇంటి దగ్గర అన్నీ కుకింగ్ చేస్తుంది. ఓన్లీ చికెన్ మాత్రమే అక్కడ ఉండడానికి అనమాట. ఇంకా కోడిని మొక్కేసి అయితే అక్కడైతే వండేస్తాం. ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర అయితే పూజించేయాలి కదా, కాబట్టి ఇక్కడ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అయితే ఇంకా అమ్మ నేను అయితే ఇక్కడైతే పూజించేస్తున్నాం. ఫస్ట్ ఇంకా అమ్మవారికి పూజించేసి ఉపారం పెట్టేసిన తర్వాత ఆ తర్వాత అయితే ఇంకా కోడిని మొక్కేసి అప్పుడు కూర అయితే చేస్తుంది అమ్మ. కానీ ఇదంతా ఇలా పూజించడం అయింది, అంతే చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం లైట్గా అయితే వర్షం అయితే పడింది అప్పుడు అక్కడ. ఇంక ఇక్కడ మేమంతా కూర్చొని అయితే గారెలు అయితే తింటున్నాం. ఈ ఆంషు, నేను, మా ఆయన, పిల్లలు మేమంతా అయితే ఇక్కడ కూర్చున్నాం. అమ్మ వాళ్ళు అయితే అక్కడ కోడిని అయితే చేయించడానికి అయితే వెళ్ళారు. ఇంకా అదంతా ఇంకా అలా అయింది ప్రస్తుతానికైతే. ఇంకా అక్కడైతే అది చేస్తున్నారు ఆ పని. అమ్మవారికి అయితే మొక్కేసి అయితే అమ్మ అయితే కోడిని అయితే కోస్తుంది. ఇంకా స్వీటీ మేము అయితే ఇక్కడ ఇలా ఆడుతున్నాం. ఇంకా నేనైతే గులాబ్ జామున్ చేశాను, ముందు రోజు చేశాను నైట్ అయితే. మార్నింగ్కి బాగుంటాయి కదా అలాగని చెప్పి చేసి ఉంచాను అనమాట. అవి అయితే తీసుకొచ్చాను అక్కడికి. ఇక్కడ స్వీటీ వాళ్ళు తింటున్నారు అవే. మా స్వీట్ ఉంటే చాలు, దానికి ఏం అవసరం లేదు, దానికి అంత ఇష్టం స్వీట్ అంటే. ఇంక ఇక్కడ ఇక్కడ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళైతే భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా నేను హియాంష్ అయితే అలా తిరుగుతున్నాను అనమాట. వాడిని ఎత్తుకొని తిప్పుతున్నాను, వాడు పేచి పెడుతున్నాడు కాబట్టి వాడిని ఎత్తుకొని అయితే నేను తిప్పుతున్నాను. ఈ లోపు వీళ్ళంతా తినేస్తున్నారు. తర్వాత వాడి డ్యూటీ మా హస్బెండ్ తీసుకుంటారు, అప్పుడు నేను తింటాను అనమాట. ఇంకా ఇక్కడ వాటర్ దగ్గర అక్కడ తీసుకొచ్చి అయితే వాడిని ఆడేస్తున్నాను నేను ఇలా. ఇంక ఇప్పుడు ఇక్కడైతే నేను కూడా ఫుల్గా తినేస్తున్నాను అనమాట. మా అమ్మ బాగా చేసింది బిర్యానీ అటు, కాబట్టి ఇక్కడ నేను కూడా ఫుల్గా తినేస్తున్నాను ఇప్పుడు. గుడి కడుతున్నారు, అక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నారు. గుడి పైకి కాదు, ఇన్నాళ్ళు అక్కడ ఉండేది కదా. బిఫోర్ అయితే అమ్మవారి టెంపుల్ చాలా పైకి ఉండేది కదా, ఇప్పుడైతే అక్కడ లేదు. అమ్మవారి గుడి అయితే కడుతున్నారంట, కాబట్టి ఇక్కడ కిందనైతే దర్శనాలు అయితే అవుతున్నాయి. ఇక్కడ మేము కింద దర్శనం చేసుకొని ఇక్కడైతే ఒక పిక్ అయితే దిగేసాం మేము అంతా కలిసి. ఇంకా అక్కడ పైకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పారు, వేరే రూట్ ఉందంట. కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ నడిచి వెళ్ళాలి ఏదో ఉందంట. కాకపోతే ఇంత చిన్నపిల్లలతో వెళ్ళడం కష్టం అమ్మ అని చెప్పారు వాళ్ళు కూడా. ఎందుకు అలాగని చెప్పి అంత రిస్క్ అని ఇక్కడ కింద అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నాము మేము. పెట్టేసుకొని అయితే ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంకా కిందన అక్కడ మంచిగా లొకేషన్ అయితే సూపర్ ఉంది. అక్కడైతే ఆపాం, కారు ఆపి ఇక్కడ రీల్స్ అన్నీ తీసుకున్నాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చూడకపోతే వెళ్ళి అయితే చూసేయండి. ఇంక ఈ వీడియో కింద అయితే లింక్స్ కూడా పెడతాను. ఈ రీల్స్ అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేనైతే. ఇంక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వ్యూ పాయింట్ సూపర్ ఉందని చెప్పి ఇక్కడ యాప్ అయితే కొద్దిసేపు అయితే పిక్స్ అయితే దిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైవే మీదకి వచ్చేసరికి ఇక్కడ టీ పాయింట్ వచ్చింది. కాబట్టి మా వాళ్ళకి టీ లేకపోతే అస్సలు అవ్వదు, కాబట్టి ఇక్కడ ఆపేసి అయితే టీ తాగుతున్నారు వీళ్ళంతా. వాళ్ళు టీ తాగితే మేమైతే డ్రింక్ తాగుతున్నాం అక్కడ కూర్చొని. హియాన్ష్ అయితే ఫుల్ పడుకుని పోయాడు, స్వీటీ వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ. ఇక్కడ మా అక్కి అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, నేను కూర్చున్నాను వాటి పక్కన. చూడండి వాడే డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా చూడడానికి, పక్కన వెహికల్స్ వెళ్ళడం వల్ల. వాడు చూడండి ఎంత మురిసిపోతున్నాడు.
వచ్చి ముఖం చెట్టు పడకుండా చెప్పండి రా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. పర్లేదు కదా. హ్యాపీ బర్త్డే టు యు. అదే కాలిందే. ఇక్కడ గమనించారా మీరు, వాళ్ళని బర్త్డే విషెస్ చెప్పమని నేనే అడుక్కుంటున్నాను. అలా ఉంటుంది అన్నమాట మా వాళ్ళతో. ఇంకా ఇది ఈ వీడియో బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం, బాగా హ్యాపీగా అయితే అయిపోయింది. నాకు బాగా నచ్చింది ఈ బర్త్డే అయితే. ఇది ఈ వీడియో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మొత్తం అంతా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.